ఎడారిలో సెలయేర్లు జూన్ 10. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. పౌలు అన్న ఈ మాటలు పలానా సందర్భంలో వర్తించవు అనడానికి వీలులేదు. కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి అనలేదు. చాలా మట్టుకు అనే మాట వాడలేదు. సమస్తమును అన్నాడు. అల్పమైన విషయాల నుండి బ్రహ్మాండమైన వాటి దాకా, మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితులు దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి. అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి. ముందెప్పుడో చేస్తాయని కాదు, గతంలో చేశాయని కాదు, ఇప్పుడు చేస్తున్నాయి. ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు శ్లాఘిస్తూ ఉంటాయి. నీ తీర్పులు గంభీరమైనవి. ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదూతలు చేతులు జోడించి, యెహోవా తన మార్గములన్నింటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి. ఇది చాలా ఆశీర్వాదకరమైన కలయిక. ఎన్నెన్నో రంగులు వాటంతట అవే కంటికింపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలగలిపితే అందాన్నిస్తాయి. వివిధ రకాల సంగీత స్వరాలు, అపస్వరాలు, అపశృతులుగా కూడా గీతం కలిపితే మధుర సంగీతమవుతుంది. ఎన్నెన్నో చక్రాలు, బోల్టులు కలిస్తేనే గాని యంత్రం తయారు కాదు. ఒక దారాన్ని విడిగా తీసుకోండి, ఒక నాదాన్ని, ఒక చక్రాన్ని, ఒక రంగుని తీసుకోండి. వాటిలో అందం గాని ఉపయోగం గాని కనబడదు. కానీ వాటిని మిగతా వాటితో కలపండి. స్వరాలను ఇతర స్వరాలతో, ఇనప వస్తువుని ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి. ఫలితం ఎంత సౌష్ఠవం నిండి ఉంటుందో చూడండి. విశ్వాసానికి ఇదే పాఠం. ఇప్పుడు నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మీదట నీకు తెలుస్తాయి. ఒక విశ్వాసికి 1000 శ్రమలు వస్తే దానిలో అతనికి కలిసి వచ్చే శ్రమలెన్ని? 500? కాదు, 999 + 1. మేలుకే దేవుడు ఉద్దేశించెను. మేలుకే దేవుడు ఉద్దేశించాడు. జీవితంలో వెన్నెల్ల, పరలోకపు పసిడి నవ్వుల ఏమీ ఆదరణ వాక్యం? బ్రతుకు శాంతిదూతగా అనుదినం. దయలేని అన్నలు యోసేపును అమ్మినది అద్దం లేని అసూయ కార్యం కాదది. ఏళ్ల తరబడి శ్రమలు పడి గద్దెనెక్కించే దైవజ్ఞానమే ఇది. లోకమంతా సంచరించే ఆ కన్ను కరువుని కనిపెట్టింది ముందుగానే. చెరసాలలో గడిపిన నిరాశ దినాలు అవి సార్థకమయ్యాయి త్వరలోనే. దేవుడు ప్రతీదీ ఉద్దేశిస్తాడు మంచికే. నాటి యోసేపు దేవుడే నేడు మన దేవుడు. శ్రమలను అడ్డుపెట్టడు. ఆ ఇడుముల ద్వారా ఇస్తాడు విమోచన. ఖైదీకంతా అగమ్య గోచరం. హృదయంలో పేరుకున్న నిరాశ, వర్తమానపు ఆర్తనాదమే గింగురుమంది. జరగనున్నదేమీ తెలుసా ధన్యజీవికి? ఆ చీకటి సంవత్సరాల్లో విశ్వాసం మాత్రం ఆరిపోలేదు. దేవునిపై అతని నమ్మిక చేసింది అతన్ని వేవేల మందికి దిక్కు. మీరు కాదు నన్నిక్కడికి పంపింది, దేవుడే పంపాడు మంచి చెయ్యాలని. వేరే కారణం లేదు. స్తుతించడానికి సరైన కారణం ఇది. ఆదిలోనే అంతాన్ని చూస్తాడు. ప్రేమలో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు. ఆయన చేతిలో చెయ్యి కలిపి సాగిపో. కృపా ఐశ్వర్యాలు నీ కంట పడే వరకు. మహిమ సదనం చేరిన వేళ, నడిచొచ్చిన దారంతా కనబడిన వేళ, నడిపించిన తీరు తలచి నిత్యం ఆ ప్రేమని కొనియాడు. ఆమెన్.